నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పట్టణంలో ఘనంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు. రాజకీయ లబ్ధి కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో కొత్త డ్రామాకు తెర తీశారంటూ విమర్శించిన మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు. ప్రణాళిక ప్రకారమే జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు మరో కొత్త డ్రామాకు తెర తీశారని మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్ బాబు విమర్శించారు. రాష్ట్రానికి భద్రత కల్పించాల్సిన ముఖ్యమంత్రికే భద్రత లేదంటే అది సెక్యూరిటీ వైఫల్యమేనన్నారు. ఇది 100% జగన్మోహన్ రెడ్డి చేయించుకున్న దాడేనని, దీనిని అడ్డం పెట్టుకుని అధికారంలోకి రావాలని చూస్తున్నారని ప్రజలందరూ గమనిస్తున్నారని నక్కా ఆనంద్ బాబు పేర్కొన్నారు. ఎంతకాలం ఇటువంటి డ్రామాల మీద ఆధారపడి రాజకీయ లబ్ధి పొందుతారని జగన్ పై నక్కా ఆనంద్ బాబు మండిపడ్డారు. అందరికీ నమస్కారం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పైకి నిన్న ఆయన విజయవాడలో నిర్వహిస్తున్నటువంటి రోడ్ షో సందర్భంగా రాళ్లు విసిరితే స్వల్ప గాయాలని అని చెప్పి మీడియాలో చూసాం. ఇవాళ వాళ్ళ పార్టీ నాయకులు రాత్రికి రాత్రే టీవీల ముందుకు వచ్చి ఇదంతా తెలుగుదేశం పని, చంద్రబాబు నాయుడు గారి పని అని అవాకులు చవాకులు కారు కూతలన్నీ కోస్తా ఉన్నారు. ఎన్నికల ముందు డ్రామాలు వేసే బుద్ధులు ఎవడకున్నాయి? కోడికత్తి డ్రామా ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఒక దళిత యువకుడిని 5 సంవత్సరాలు జైల్లో పెట్టారు. ఇతనంతటి ఇతను చేపించుకున్న గాయం ఏ విధంగా జరిగిందో తెలియదు. 5 రోజుల్లో బయటకు వచ్చే కేసు 5 సంవత్సరాలు జైల్లో మగ్గాడు ఒక దళిత యువకుడు. మరి ఈరోజు ఎవరిని బలి చేయబోతా ఉన్నారో అర్థం కావట్లా. ఈ కేసుల్లో నిన్న జరిగినటువంటి రాయి విసిరిన కేసుల్లో ఎవరిని బలి చేయడానికి, ఎంతమందిని బలి చేయడానికి ప్రణాళిక రచన జరుగుతూ ఉందో తాడేపల్లి కోటలో అర్థం కాని పరిస్థితులు కనపడతా ఉన్నాయి. నువ్వు సీఎంవి, ఈ రాష్ట్రానికి భద్రత కల్పించాల్సిన వాడు, నీకు భద్రత లేదంటే నీ చేతగాంతనం. నువ్వు చేపించుకున్నావు ఇది. ఆ హత్య రక్తపు పునాదుల మీద నీ ప్రభుత్వం ఏర్పడిందని నీ చెల్లి చెబుతా ఉంది. అటువంటి నీచ చరిత్ర కలిగినటువంటి నువ్వు, నీ మీద రాళ్లు పడ్డాయా? రాళ్లు పడితే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కారణం అని చెప్పి పతోడు మాట్లాడుతూ ఉన్నాడు. అంబటి రాంబాబు, నీ వాడు, వీడు మాట్లాడుతున్నారు. మేము వెళ్తుంటే ఎటు తీస్తున్నారు? గ్రామాల్లో మా ప్రచారానికి వెళ్తుంటే కరెంటు తీసేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు. లోకేష్ గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు. అనేక అడ్డంకులు సృష్టిస్తూ ఉన్నారు. నువ్వు ముఖ్యమంత్రివే, నీ పర్యటనలో కరెంటు ఎందుకు తీస్తారు? కరెంటు తీసి నాటకాలు వేసి ఆ సెక్యూర్డ్గా పెట్టాల్సినటువంటి గార్డ్స్ ఏం పెట్టకుండా నీకు కావాలని వదిలేయటం. నీ సెక్యూరిటీ వాళ్ళు అడ్డం నిలబడాల్సిన వాళ్ళు మోకాళ్ళ మీద కూర్చున్నారు. పథకం ప్రకారం నీ తాడేపల్లి ప్యాలెస్లో ఐప్యాక్ ఆధ్వర్యంలో ఒక ఫేక్ ముఠా తయారైంది. డ్రామాలు రచిస్తూ ఉన్నారు, వాళ్ళు స్క్రిప్ట్ తయారు చేస్తూ ఉన్నారు, వదులుతూ ఉన్నారు. నువ్వు చేసావు. చంద్రబాబు నాయుడు గారి మీద దాడి 3 సార్లు నువ్వు చేపించావు. నందిగామలో ఇదే విధంగా రాళ్లు లేపించావు. చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో సిఎస్ఓ మధుకి తలకి గాయమైంది ఆ రోజు. ఆ తర్వాత ఎర్రగొండపాలెంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఇదే విధంగా రాళ్ల దాడి చేపించావు. అక్కడ ఎన్ఎస్జీ గార్డుకి తల పగిలింది. తిరుపతిలో ఎన్నికల ప్రచారంలో రాళ్ళు లేపించావు చంద్రబాబు నాయుడు గారి మీద. అసలు నీకున్న అలవాటు ఇది. ఈ జగన్మోహన్ రెడ్డి పనికిమాలిన ఆలోచనలు ఇదే విధంగా ఉంటాయి. నేర స్వభావం, నేర చరిత్ర కలిగిన వాడు. మొట్టమొదటి నుంచి కూడా ఇదే విధానాల్లో అతనంతా క్రిమినల్ బ్రెయిన్. ఆలోచనలు అలాగే వస్తూ ఉంటాయి మనకి. ఎన్నికల ముందు ఏ విధంగా చేశాడో చూసాం. జైల్లో ఉన్నప్పుడు అనేక డ్రామాలు ఆడాడు. జైలు నుంచి బయటకు వచ్చినాక అన్ని డ్రామాలే. ఇవన్నీ కూడా ప్రజలకు తెలిసిపోయింది. గతంలో అయితే మొదట్లో ఒకసారి ప్రజలు విశ్వసిస్తారు, నమ్ముతారు. అయ్యో పాపం పదే నువ్వు డ్రామాలు ఆడుతూ ఉంటే ఇక్కడ ఎవడో కూడా నమ్మటానికి సిద్ధంగా లేరు. ఖచ్చితంగా ఇది ముందు ఎవరి కోసం చేశావు, ఎవరెవరు చేశారు,
మీ నాయకులు ఎవడెవడు దీని వెనక పాత్రదారులు ఉన్నారు, ఐపాక్ టీం ఎవడెవడు ఉన్నాడు, వీళ్ళందరూ కూడా బయటికి తీస్తాం రేపు మేము బయటకు వచ్చినాక. ముందు నీ చెల్లెలు అడుగుతున్న దానికి మీ బాబాయ్ మాటలకు సమాధానం చెప్పు. నువ్వు ఆడుకున్నటువంటి డ్రామాల్లో ఈ కేసుల్లో ఏ అమాయకుల్ని బలి చేయగాకు దయచేసి. నీ పార్టీ కార్యకర్తలు ఎవడైతే ఉన్నాడో ఈ పని నువ్వు ఎవరిని పెట్టి చేయించుకున్నావో వాళ్ళని నీకు దమ్ము ధైర్యం ఉంటే, లేదు నువ్వు చేయవు ఆ పని, ఎవరినో అమాయకుల్ని బలి చేస్తావు, ఇవన్నీ కూడా మళ్ళీ పునర్విచారణ చేస్తాం. నెల తర్వాత మేము అధికారంలోకి వచ్చినాక ఎవరినైనా ఇబ్బంది పెట్టుంటే పునర్విచారణ చేసి దీని వెనక ఉన్న కుట్ర ఉంటే ఖచ్చితంగా లాగి నువ్వు మా మీద పెడతా ఉన్నావు కాబట్టి ఖచ్చితంగా ఇది నీ కుట్రే. నువ్వు తెలుగుదేశం పార్టీకి ఆపాదించకపోతే మేము కుట్రనే ఉన్నాం. తెలుగుదేశం పార్టీకి ఆపాదించే ఆలోచన నీకు వచ్చింది అంటే కుట్ర 100% నువ్వు కుట్రతో నువ్వు చేపించుకున్నదే అని చెప్పి నేను ఘంటాపదంగా చెప్తా ఉన్నా. పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ చందు సాంబశివుడు ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో తెనాలి టౌన్ ప్రెసిడెంట్ పొన్నూరు నాగసూర్య శశిధర్, తెనాలి మండల ప్రెసిడెంట్ కల్లమూడి బుల్లయ్య, కొల్లిపర మండల ప్రెసిడెంట్ సిద్దల రామకృష్ణ, తెనాలి మండల కోఆర్డినేటర్ మల్లవరపు ప్రసాద్, మాదల పూర్ణచంద్రరావు, పి శివకుమార్, భీమా రమేష్, చందు అయ్యప్ప, షేక్ మాబు, వై శంకరరావు, ఆర్ కిషోర్, కె సుబ్బారావు, కె కోటేశ్వరరావు, ఎస్ సుబ్బారావు, బి శ్రీను, ఎన్ మల్లికార్జునరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 133వ జయంతి వార్షికోత్సవం. దళిత కుటుంబమే కాకుండా అతి పేద కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి తన కష్టం మీదతో చదువుకుని మన భారతదేశంలోనే లా డిగ్రీలు పొంది తర్వాత ఇంగ్లాండ్లోకి వెళ్ళి తన యొక్క ఎంతో ఆయన గురించి చెప్పాలంటే చాలా విపరీతంగా చదువుకునేవాళ్ళంట. భారతదేశానికి తొలి న్యాయశాఖ మంత్రిగా, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత తొలి న్యాయశాఖ మంత్రిగా చేస్తూ పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన క్యాబినెట్లో న్యాయశాఖ మంత్రిగా ఉంటే రాజ్యాంగం మనకి ఒక మంచి రాజ్యాంగం కావాలి అని చెప్పి నెహ్రూ గారి యొక్క అధ్యక్షతన అంబేద్కర్ గారిని కన్వీనర్గా పెట్టి మొత్తం ఒక కమిటీని ఏర్పాటు చేయటం అయింది. ఆ కమిటీ రూపొందించినటువంటి రాజ్యాంగమే అంబేద్కర్ గారి నాయకత్వంలో రూపొందించినటువంటి ఈ రాజ్యాంగమే మన భారతదేశ రాజ్యాంగం. ఇది ప్రపంచంలో కూడా అత్యుత్తమము, మంచిది అని చెప్పి పేరు తెచ్చుకున్నటువంటి రాజ్యాంగం. అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని అమలుపరిస్తే ఆయనకి గౌరవం ఇచ్చినట్టు. ఆయన రాజ్యాంగాన్ని అమలుపరచకుండా ఆయన గురించి 4 మంచి మాటలు గొప్ప మాటలు పొగిడి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళది. అది ఆయన్ని గౌరవించినట్ట కాదా అని చెప్పేసి మీరు ఒక్కసారి ఆలోచించి, కానీ అంబేద్కర్ గారు ఏ పార్టీలో ఉండి రాజ్యాంగం రచించారు, ఆ రాజ్యాంగం రచించిన దాంట్లో ప్రజాస్వామ్యం ఎలా పెట్టబడింది, ఆ ప్రజాస్వామ్యం ఉండటం వల్లే ఈనాడు మిగతా మన పక్కన పాకిస్తాన్ కానీ మిగతా దేశాలు చాలా నియంతృత్వంలోకి వెళ్ళినా మన దేశంలో ఇంతకాలం ప్రజాస్వామ్యం వికసిస్తూ ఉందంటే వాళ్ళ మాటలోనే చెప్పాలంటే వికసిత భారత్లాగా ప్రజాస్వామ్యం వికసిస్తూ ఉందంటే అది ముఖ్యంగా ఆనాడు రాసినటువంటి రాజ్యాంగం నిర్మించినటువంటి కాంగ్రెస్ పార్టీది. ఎక్కువ కాలం ఈ దేశాన్ని రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ ప్రజాస్వామ్యాన్ని, ఆ రాజ్యాంగాన్ని, రాజ్యాంగ సంస్థల్ని కాపాడుకుంటూ రావటం వల్లే ఇప్పుడు ఇది జరుగుతుంది. బీజేపీ వాళ్ళు 400 సీట్లు వస్తే కంపల్సరీగా రాజ్యాంగ చట్టాన్ని మార్చాలని కూర్చున్నారు. అది లోపాయికారికి జరుగుతుంది, కుట్ర జరుగుతున్నట్టు ఆలోచన. దయచేసి ఓటర్లంతా గమనించి ఆలోచించండి, కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి ఎక్కడైనా. పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలు నిర్వహించారు. తెనాలి కోర్టుల ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటైన తెనాలి బార్ అసోసియేషన్ కమిటీ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు బేతాళ ప్రభాకర్, ఉపాధ్యక్షులు అన్నం పిన్నారావు, జనరల్ సెక్రటరీ హరిదాస్ గౌరీశంకర్, జాయింట్ సెక్రటరీ ఉప్పాల కిషోర్, ఏపీపీలు మోహన్ రెడ్డి, ఎలిజబెత్ రాణి, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 133వ జన్మదినం శుభాకాంక్షలు జరుపుకుంటున్నాం. మన బార్ అసోసియేషన్లో కొత్తగా మేము కార్యవర్గం ఏర్పాటు చేసుకున్నాం. ఆ సందర్భంగా మొట్టమొదటిసారిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదినం
యొక్క మా బార్ అసోసియేషన్లో జరుపుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఇక్కడికి వచ్చిన మా జూనియర్ సీనియర్ మహిళా న్యాయవాదులందరికీ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదిన శుభాకాంక్షలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం మేము కృషి చేస్తాం, రాజ్యాంగ విలువలు కాపాడుతాం, రాజ్యాంగ హక్కులను రాజ్యాంగాన్ని పునరుద్ధరించుకొని మేమంతా కూడా కలిసి కట్టుగా ఉండి రాజ్యాంగాన్ని గౌరవిస్తామని తెలియజేస్తాం. బిఆర్ అంబేద్కర్ గారి 133వ జయంతి సందర్భంగా బార్ అసోసియేషన్లో నూతనంగా ఏర్పడిన నూతన కమిటీ వారి ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 133వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఇక్కడికి విచ్చేసిన సీనియర్ జూనియర్ న్యాయవాదులు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం వచ్చిన మేధావులు చాలామంది ఇక్కడ ఉన్నారు. ముఖ్యంగా చెప్పుకోవాలంటే భారతదేశానికి ఒక దిక్సూచిలాగా మన భారత రాజ్యాంగం ఏర్పడింది. ఇది భగవద్గీత కంటే, ఖురాన్ కంటే, బైబిల్ కంటే కూడా గొప్పదిగా భారతీయులందరూ కూడా భావిస్తున్నారు. ఎందుకంటే ఆర్థిక సమానత్వాన్ని, కుల మత వర్గ వర్ణ లింగ భేదాలు లేకుండా భారతీయులందరూ ఒకే తాటి మీద నడవాలి, ఒకే విలువలు కలిగి ఉండాలని ఆయన గొప్పగా భావించారు. కాబట్టి ఆయన జీవితాన్ని భారత జాతికి అంకితం చేసి ఒక గొప్ప రాజ్యాంగాన్ని నిర్మించారు. అదేవిధంగా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ముంబై ఆధ్వర్యంలో స్థానిక చిన్నరావూరులోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో కోస్తాంధ్ర అధ్యక్షులు పల్లాటి నాగరాజు, తెనాలి నియోజకవర్గ కన్వీనర్ నన్నపనేని సునీల్ కుమార్, తెనాలి పట్టణ అధ్యక్షులు కోసానం నాగపవన్ కుమార్, కమిటీ సభ్యులు ఫణికుమార్, లిఖిత్, మణికంఠ, చరణ్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక స్వరాజ్ సెంటర్లో జూపల్లి వంశీ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతిని పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షులు దారా రామకృష్ణ, విఎస్కే ప్రసాద్, అకిదాసు కిరణ్ ముఖ్య అతిథిగా పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో పిల్లాజిత్, సూరజ్, విన్నీ, గాలి వెంకట్, పసుపులేటి హర్ష, కరుణ, కొండలు, క్రాంతి, గోపి, విజయ్, శ్రీధర్, అశోక్, జూపల్లి వేణు, రాము తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఉడత సహాయంగా అన్నదాన కార్యక్రమాన్ని ముఖ్యంగా మా సినిమా హాల్ స్వరాజ్ థియేటర్ వద్ద చేయటం నాకు ఎంతో సంతోషంగా ఉంది, ఎంతో గర్వంగా ఉంది. ఈ సందర్భంగా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా కూడా ఆ మహానుభావుడిని స్మరించుకోవటం మనందరి యొక్క కర్తవ్యం చెప్పేసి భావంతో ఈ 2 మాటలు మీ దగ్గర మాట్లాడడానికి నేను వచ్చా. ప్రప్రథమంగా వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. కేవలం మనం అంబేద్కర్ గారి జయంతి సందర్భంగానో ఇంకో సందర్భంగానో నివాళులు అర్పించి దండలేయటమే కాదు, ఆ మహనీయుడు ఏమైతే యువతకు సందేశం ఇచ్చాడో అట్టడుగున్నటువంటి ఈ భారతదేశంలో ఎవ్వరు కూడా అంటరానితనానికి కానీ, ఆకలికి కానీ ఎవ్వరు కూడా దగ్గరగా ఉండకూడదు. అంటరానితనాన్ని పారదోరాలనే దృక్పథంతోనే ఆయన బాల్యం నుంచి కూడా బ్రహ్మాండంగా ఎదురుతిరిగి, ఆనాడు బ్రిటిష్ వాళ్ళకు కూడా ఎదురుతిరిగి పోరాటం చేస్తే చిన్నప్పటి నుంచి కూడా అది గమనించి ఆనాడు బరోడా మహారాజు గారు ఈ అబ్బాయి భవిష్యత్తులో ఈ యొక్క దేశానికే తలమానికి అయ్యే లక్షణాలు ఉన్నాయని చెప్పేసి భారతదేశ చరిత్రని ప్రపంచ స్థాయిలో నిలబెట్టినటువంటి ఏకైక మహానుభావుడు, మహానాయకుడు. నాయకుడు అని చెప్పని ఎందుకంటామంటే ఒక ఉద్యమానికి నాయకత్వం వహించడం కాదు, దేశ ప్రగతికి నాయకత్వం వహించాడు ఆయన. దేశ ప్రగతికి ఎలా ఉంటే విద్యా విధానాన్ని కానీ, ఆర్థిక విధానాలను కానీ ఒక సమానత తీసుకురావడం కోసం ఆయన ఒక విప్లవాన్ని, దేశంలో ఉన్నటువంటి అంతర్గత ఉద్యమాలు చేశాడు ఆయన. అంతర్గతంగా ఉద్యమాలు చేసి బడుగు బలహీన వర్గాల జీవితాన్ని మార్చడం కోసమే ఆయన రాజ్యాంగంలో ఎన్నో కూలంకవశమైన విషయాలను పొందుపరిచాడు. ఈరోజు మనం ఒక కొవ్వొత్తిని వెలిగిస్తే చీకటిని, మన గదిలో ఉన్న చీకటిని ఎలా అయితే పారదోలిద్దో ప్రపంచానికి విద్య అనే వెలుగుని తీసుకొచ్చి, విద్య అనే జ్యోతిని వెలిగించి, విద్య ద్వారా ప్రపంచంలో ఎంతోమంది ఆయన ఏర్పరిచినటువంటి విధానాలని మేధస్సుతోటి ఈరోజు బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు,
ఆర్థికంగా వెనకబడిన వాళ్ళు విద్య ద్వారా ఐఏఎస్లు, ఐపీఎస్లు, డాక్టర్సు, ఇంజనీర్సు ఈరోజు అవుతున్నారని చెప్పంటే కేవలం ఆయన చూపించినటువంటి బాట. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని నిరసిస్తూ పట్టణ వైసీపీ నాయకులు స్థానిక రైల్వే స్టేషన్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. జగన్ కు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని, ఇది పిరికిపంద చర్యగా అభివర్ణించారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాజకీయంగా ఒక నాయకుడిని ఎదుర్కోవడానికి అనేక రకాల పార్టీలు కలిసి వచ్చినా ఎదుర్కొనే సత్తా లేక ప్రజలలో ఆకర్షణ, ప్రజలకు మేము ఈ పని చేస్తామనేటువంటి విధానంతో ముందుకెళ్ళేటువంటి మంచి జ్ఞానాన్ని వదిలేసి దుర్మార్గపు ఆలోచనతో కేవలం ఆ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి లేకపోతే మీకు మనుగడ లేదు, ఆయన లేకపోతే తప్ప మాకు మనుగడ లేదనేటువంటి విధానంతో బతికేటువంటి బతుకులు కూడా ఒక బతుకులేనా? అలాంటి వాడు కూడా అలాంటి రాజకీయం కూడా మీకు చేతకానప్పుడు, ప్రజల్లో మెప్పు పొందలేనప్పుడు మేము రాజకీయాలు మానేస్తున్నామని చెప్పి మూసుకొని ఇంటికి వెళ్తాం బెటరు. ఈ రోజున మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారి రాళ్ళు దాడి అనేది చూశారు. ఎంత అన్యాయంగా ఇలా రాళ్ళు దాడి చేసి బస్సు యాత్రని 14 రోజులు బస్సు యాత్రను చేసిన ఆ జనాల్ని సైనికులాగా ఆ జనాభా చూసి ప్రతిపక్ష నాయకులు కుళ్ళుకొని ఈ రోజున రాళ్ళు దాడి అనేది మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ప్రతిపక్ష నాయకులు ఎంత అన్యాయంగా ఆలోచిస్తున్నారో, ఎంత ద్రోహం చేస్తున్నారో ఒక్కసారి ప్రజలు గమనించండి. మన నాయకత్వం, మన నాయకుడిని మంచిగా ఎన్నుకోవాలంటే మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారే. ఇలాంటి దాడులు అనేది చాలా అరుదుగా ఉంటాయి. ఇలా మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి భిన్నంగా ఉండాలనేది మన వైసీపీ పార్టీ అనేది ఏర్పాటు చేస్తారు. ఇలాంటి కుళ్ళు రాజకీయాలు, వెన్నుపోటు పొడుస్తాలు ఇలాంటి అనేది ఆయనకి చరిత్రలో లేదు, రాదు కూడా. ఉన్న నాయకులు ఎవరైనా సరే మంచి దారిలో మంచి దారిలో నడవాలని మన సీఎం జగన్మోహన్ రెడ్డి మాకు కానీ నాయకులు కానీ ఎవరికైనా మాకు అనుకూలంగా ఉండాలని మంచి అనేది పేరు కానీ చెడు అనేది మాకు తెలియదు. మీ నాయకులు అలా వెన్నుపోట్లు పొడుస్తూ ఇలా ఉంటారు కాబట్టి ఈ రోజున టీడీపీ నాయకులు ఇలాంటి దాడి చేశారు. పట్టణ టీడీపీ కార్యాలయంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రాజ్యాంగం ద్వారా ప్రజలందరికీ హక్కులు, బాధ్యతలు ఇచ్చిన దూరదృష్టి కలిగిన విజ్ఞాని అని, ఆయన ఆశయాలను, సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లడమే నిజమైన నివాళి అని నేతలు పేర్కొన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారతదేశంలో జన్మించి, అతి పేద కుటుంబంలో జన్మించి, ఈ భారతదేశానికే ఒక రాజ్యాంగాన్ని, ఈ భారతదేశ జాతికి ఒక దశని ఎలా పరిపాలన కొనసాగించుకోవాలనే దానికోసం ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్ణాలు, వర్గాలు, కులాలు, మతాలు, వర్గాలకు అన్నిటికీ కూడా ప్రభుత్వ అధికారాలు అన్నీ సమంగా పంచుకునే దానికోసం ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని జాతుల వారికి కూడా ప్రభుత్వం తరపున అన్ని హక్కులు, బాధ్యతలు పొందేదానికోసం నవభారత రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మరి ముఖ్యంగా భారతదేశంలో సర్వమత ధర్మ సమ్మేళనానికి, ఆ తర్వాత ప్రజాపాలనకి రూపుదిద్దేటువంటి ఏర్పాట్లను చేసినందువల్ల ఆయన్ని ఈ రోజున ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో ఆఫీసులో మేము ఆయన్ని ఏమని వర్ణిస్తున్నాము అని అంటే, ఆయన కేవలం భారతదేశానికి మాత్రమే కాదు, చీకట్లో ఉన్న ప్రపంచం అంతటికీ కూడా చిరుదీపం, ఆశాకిరణం, జ్ఞాని, సర్వజ్ఞాని. అటువంటి జ్ఞాని యొక్క, మేధావి యొక్క జయంతిని జరుపుకోవడం ఇది నిజంగా ఆయన జయంతి మాత్రమే కాదు,
మా అందరి జయంతి, భారతదేశం యొక్క పుట్టినరోజు వేడుకగా మేము దీన్ని అభివర్ణిస్తూ ప్రపంచ ప్రజలందరికీ కూడా నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. రాజకీయ నిర్మాతగా భారతీయుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయే మహనీయులు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఆదివారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతిని పురస్కరించుకుని పట్టణ చిందావూరులోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కేక్ కటింగ్ నిర్వహించారు. ఎల్లవేళలా సమాజం కోసం ఆలోచన చేసిన అంబేద్కర్ జయంతి సందర్భంగా మన రాజ్యాంగ నిర్మాతకు మనస్ఫూర్తిగా అంజలి ఘటిస్తున్నామన్నారు. అంబేద్కర్ కొందరు వాడు కాదని అందరి వాడని నాదెండ్ల మనోహర్ అన్నారు. కార్యక్రమంలో జనసేన, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా ఎంతో చరిత్ర కలిగిన మన చింద్రావూరు ప్రాంతంలో అద్భుతంగా ఏర్పాటు చేసిన ఈ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించుకోవడం, మన తెనాలి నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ గారు ఇచ్చిన స్ఫూర్తిని, మన రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ కూడా గౌరవించుకునే విధంగా, సమాజానికి ఉపయోగపడే విధంగా ప్రభుత్వ వ్యవస్థలు పేదవాడి కోసం, పేదరిక నిర్మూలన కోసం రాజ్యాంగంలో కల్పించిన హక్కుల్ని మనందరం కూడా గౌరవించే విధంగా మనం ప్రతి సందర్భంలో అడుగులు వేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఎంతో శ్రమించి కష్టపడి స్వార్థం లేకుండా మహానుభావుడు అంబేద్కర్ గారు ఆ రోజున రాజ్యాంగం కోసం చాలా సందర్భాల్లో తగ్గాల్సిన పరిస్థితులు కూడా తగ్గి భారతదేశానికి మంచి రాజ్యాంగం ఉండాలని ఆయన పడిన కష్టాలు నిజంగా ఆ రోజు పార్లమెంటు జరిగిన ప్రొసీడింగ్స్ మనం చదివితే మనకు అర్థం అవుతుంది. ఎంతో విజనరీ నాయకుడు. ఈ రోజుకి కూడా దళిత వర్గాల్లో ఒక స్ఫూర్తినిచ్చే వ్యక్తి. కేవలం ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలకి ఈ రోజుకి కూడా భారతదేశంలో మనందరం కూడా వాటిని పాటించుకుంటూ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నాం. ఒక నమ్మకం ఈ వ్యవస్థ పైన, ప్రభుత్వం పైన ఉందంటే అది రాజ్యాంగంలో మనకు కల్పించిన హక్కుల వల్ల. వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక రైల్వే స్టేషన్ వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు శివకుమార్ తనయులు అన్నపతిని సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక, పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రైల్వే స్టేషన్ రోడ్లో అంబేద్కర్ గారి విగ్రహానికి పూల నివాళులు అర్పిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. ఈ రోజున మన అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా రైల్వే స్టేషన్ దగ్గర ఆయన విగ్రహానికి పూలమాల ధరిస్తూ ఆయన్ని స్మరించుకుంటున్నాం. అలానే 134వ జయంతి సందర్భంగా ఈ రోజున ఇక్కడికి విచ్చేసిన ప్రతి నాయకులకి, కార్యకర్తలకి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సల్ యూత్ ఆధ్వర్యంలో స్థానిక చినరావూరులో అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎలిజబెత్ రాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కటింగ్ నిర్వహించారు. సంస్థ అధ్యక్షులు పిల్లి ప్రేమరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మోహన్ రెడ్డి, కోట రమేష్, తెనాలి బార్ అసోసియేషన్ అధ్యక్షులు బేదాల ప్రభాకర్, కౌన్సిలర్ కుర్రాజ్ సుజాత, పిల్లి విద్యాసాగర్, పిల్లి వీరయ్య, సుధాకర్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశానికి నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక పొదునైనటువంటి ఆయుధాన్ని ఇచ్చాడు భారత ప్రజలకి. అది చాలా విలువైనది, అత్యంత పొదునైనది. అదే ఓటు హక్కు.
ఈ దేశంలో జాతి, కులము, మతము, వర్గము, వర్ణము ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా ప్రతి ఒక్కడికి భారతదేశ పౌరులు అనేటువంటి వాడికి ఓటు హక్కు ఇచ్చారు. ఆ ఓటు హక్కు ద్వారా ఈ దేశాన్ని పరిపాలించేటువంటి నాయకుల్ని, నీతివంతంగా పరిపాలించేటువంటి వాళ్ళని జాతి, కుల, మత, వర్ణ వివక్షలు లేకుండా అందరినీ సమానంగా చూసేటువంటి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు ఏవైతే ఉన్నాయో ఆ కాపాడేటువంటి వాళ్ళని ఎన్నుకోవడానికి ఆయన చాలా ఉన్నతమైనటువంటి ఓటు హక్కుని మీకు ప్రసాదించాడు. దీని ద్వారా అంబేద్కర్ గారి జయంతి 133వ జయంతి సందర్భంగా నేను మరి దేశ ప్రజలకి, ఈ తెనాలి వాసులందరికీ తెలియజేసేది ఏంటంటే, రాజ్యాంగాన్ని అపహాస్యం చేసి జాతుల మధ్య చిచ్చుపెట్టి కులమతాలను రెచ్చగొట్టి ప్రజల్ని విచ్ఛిన్నం చేసేటువంటి శక్తుల్ని మీరు ఓడించాలని చెప్పి మీ అందరూ కోరుకుంటా ఉన్నాను. మరి అంటరానితనాన్ని రూపుమాపిన వ్యక్తి, మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ఆశాజ్యోతి అయిన మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 133వ జయంతిని ఈరోజు చినరావూరు 13వ వార్డులోని యూనివర్సల్ యూత్ ఆధ్వర్యంలో ఇవాళ మరి కేక్ కటింగు చేయటము, మరి వస్త్రాలు పంచటము మరి ఈరోజు పిల్లి ప్రేమరాజు గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. మరి ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఇంత స్వేచ్ఛగా మరి ఇలా తిరుగుతున్నారంటే అది మరి రాజ్యాంగం రాయటం వల్ల ఈరోజు మరి ఇంత స్వేచ్ఛ జీవులుగా తిరుగుతున్నారు. 5 సంవత్సరాలకి ఒకసారి వచ్చే ప్రత్యేకమైన అంబేద్కర్ గారి జయంతి ఇది. ఎందుకంటే ఎన్నికల వేళ, ఈ ఎన్నికలు నెహ్రూ గారు 100 ఎకరాలు భూమి ఉన్న వాడికి ఓటుకు కావాలన్నారంట. పటేల్ గారు డిగ్రీ చేసిన వాడికి ఓటుకు కావాలన్నారంట. అలాగే గాంధీజీ ట్యాక్స్ పేర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఓటుకు కావాలన్నారంట. కానీ అంబేద్కర్ గారు మాత్రమే కులానికి, మతానికి అసలు వీటి సంబంధం లేకుండా 18 సంవత్సరాలు నిండిన ప్రతి భారతీయ పౌరుడికి కూడా ఓటుకు, వయోజన ఓటుకు కలిగించిన మహానుభావుడు. ఇదే కాకుండా ప్రతి స్త్రీలకి మరియు ఈ దేశం యొక్క అభివృద్ధి చెందడానికి ఒక రిజర్వ్ బ్యాంకుని, అన్ని విధాలుగా ఈ దేశ అభివృద్ధికి కావాల్సినటువంటి పాటుపడిన ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన ఒక కులానికో మతానికో కాదు, భారతదేశ జాతి మొత్తానికి కూడా తెనాలి బీజేఆర్ కమిటీ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మారిస్పేటలోని బీజేఆర్ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవలను కమిటీ సభ్యులు కొనియాడారు. కార్యక్రమంలో కమిటీ అధ్యక్షులు మేకల సురేష్, గౌరవ అధ్యక్షులు అత్తోట శరత్, సెక్రటరీ నలకుత్తి సద్గుణరావు, ట్రెజరర్ సిద్దిల కమలాకర్, కోశాధికారి కొమ్ము రాయల్, ఎంఆర్పీఎస్ నాయకులు కొండమూది బోసుబాబు, ఎడ్లపల్లి అనిల్, అత్తోట శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. నవయుగ బుద్ధుడు అటువంటి అంబేద్కర్ వారి 133వ జయంతి జరుపుకుంటాం మాకు ఎంతో ఆనందకరం. ప్రపంచ దేశాలు మొత్తం అంబేద్కర్ గారిని ఒక మేధావిగాను, ఒక సంఘ సంస్కరణ గుర్తిస్తే, ఇండియాలో మాత్రం, భారతదేశంలో మాత్రం ఒక దళితుడిగానే గుర్తిస్తున్నారు. ఇది దురదృష్టకరం. నేటి యువత హిందూ కోడ్ బిల్లు కానీ, ఓటు హక్కును కానీ, ఆ రోజు అంబేద్కర్ గారు కృషి ఫలితమే ఇదంతా. ఈరోజు యువత ఆయన ఆశయాల్ని, ఆయన ఆలోచన విధానాన్ని నడుచుకొని మన ఓటు హక్కును మనం వినియోగించుకొని ఒక మేధావిని, ఆదర్శమూర్తులను ఎన్నుకోవాలని చెప్పి తెలియపడుతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి స్థానిక బీఆర్ కార్యాలయంలో జరుపుకోవటం చాలా సంతోషకరం. ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ రూపకర్త అంబేద్కర్ గారిని దళితులు స్మరించుకోవటం చాలా అభినందనీయం. ఆయన భావజాలాల్లో, ఆయన మార్గదర్శకాల్లో నేను నడుస్తామని బీజా తరఫున తెలియజేస్తున్నా. అదేవిధంగా పోరాటం, సంఘటితం, చదువు కోసం ఆయన దళితుల కోసం ఏర్పాటు చేసిన భావజాలాలను ప్రజల్లోకి తీసుకెళ్తానికి కృషి చేస్తామని తెనాలి పట్టణ బీజేఆర్ కమిటీ తరఫున తెలియజేస్తాం. పట్టణంలోని గాంధీనగర్, లెనిన్ రోడ్, నరేంద్ర దేవ్ కాలనీలో ఉన్న శ్రీ మహాలక్ష్మి, శ్రీ పోలేరమ్మ, శ్రీ గంగారమ్మ అమ్మవార్ల దేవస్థానంలో కొలువుల మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ దేవాలయాన్ని సందర్శించి కొలుపుల మహోత్సవంలో పాల్గొన్నారు. అమ్మవార్లకు పూలమాలలు వేసి హారతి ఇచ్చి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. రెడ్డి రమణమ్మ స్థానికులు స్వాగతం పలికారు.
తెనాలి పట్టణంలో ఏదైతే 4వ వార్డు సంబంధించి నరేంద్రదేవ్ కాలనీలో ఇక్కడ ఎంతో ఆచారంగా పోతురాజు గంగానమ్మ తల్లి ఉత్సవాల్ని 3 రోజుల పాటు రంగరంగ వైభవంగా జరుగుతున్న సందర్భం. ఈరోజు ప్రధానంగా నేను రావటానికి కారణం గంగానమ్మ పోతురాజు గారి ఆశీస్సుల్ని తీసుకోవటం కోసం. వారిద్దరు ఆశీస్సులు నాకు, నాతో పాటు కాలనీ వాసులకి, అలాగే నియోజకవర్గ ప్రజలందరికీ ఉండాలని నేను పోతురాజుని గంగానమ్మ గారిని కోరుకోవటం జరిగింది. తప్పకుండా రాబోయే రోజుల్లో మీ శాసనసభ్యుడిగా ఈ కాలనీ వాసులు ఏదైతే గత అనేక సంవత్సరాల నుంచి వీళ్ళ పట్టాలకు సంబంధించి కోరుకుంటూ ఉండారో దాన్ని చేసే విధంగా ఆ పోతురాజు గంగానమ్మ తల్లి ఆశీస్సులు కూడా నాకు ఉంటాయి. అమ్మవారు కూడా వేంచేసి ఉన్న శ్రీ కొలుపుల సందర్భంగా మహాలక్ష్మి అమ్మవారు, గంగానమ్మ తల్లి అమ్మవారు, పోలేరమ్మ అమ్మవారి తల్లి, పోతురాజు స్వామి కొలుపులు జరుగుతుండగా స్థానిక శాసనసభ్యులు శ్రీ అన్నాబత్ర శివకుమార్ గారు ఏదైతే ఈ కాలనీ ఉందో కాలనీకి వచ్చి ఈ కొలుపుల్లో పాలు పంచుకొని ఆయన యొక్క దాతత్వాన్ని పురస్కరించుకోవడం ద్వారా ఏదైతే వీకర్ సెక్షన్గా ఉన్నటువంటి ఎస్టీలు ఈ యొక్క అభ్యున్నతికి ఆయన చేసినటువంటి కృషి చాలా గొప్పదిగా మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు నరేంద్రదేవ్ కాలనీలో 4వ వార్డు మరి బ్రహ్మాండంగా 3 రోజుల నుంచి జరుగుతున్న ఈ జాతర ఉత్సవాల్లో ఎస్సీ ఎస్టీ ఈ 2 కులాలు కలిసి ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా మరి ప్రతిరోజు మరి అమ్మవారి అనుగ్రహంతో మంచిగా చేస్తున్నాము. అందరూ కలిసికట్టుగా పనిచేస్తూ ఇలాగే మరి జగనన్నగా కానీ శివన్నకు కానీ ఫుల్ మెజారిటీతో గెలిపించుకోవాలనే మా ఆశయం. ఈరోజు చూడండి, 1 గంటలో మాకు కరెంటు పోయింది. కరెంటు పోతే ఆ గంటలో మేము విలవిల్లాడిపోయాం. ఫ్యాన్ లేకపోతే మేము బతకలేము. జగనన్న ఉండాలి, శివన్న ఉండాలి. మాకు తప్పకుండా ఫుల్ మెజారిటీతో మా శివన్న మళ్ళీ మంత్రి అయ్యి మా ముందుకు రావాలి. ఆయన ఆశయాలు మట్టుకు అందరి మీద కురిపించాలి. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణంలో ఘనంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు. రాజకీయ లబ్ధి కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో కొత్త డ్రామాకు తెర తీశారంటూ విమర్శించిన మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.